మనతో పాటు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు ఉన్నారు. నిన్న ఒక మీటింగ్లో మేడం అంచుల మీద అటాక్ జరిగింది. మేడం నమస్తే. నమస్తే. ఆల్రెడీ మీ అంచుల మీద నిన్న అటాక్ జరగడం జరిగింది. అసలు ఎలా ఏంటి కారణం ఏంటంటారు? అసలు మాకు కూడా అర్థం కాలేదండి. మీరు చెప్పినట్టు గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ప్రచారం భాగంగా ఆయన చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ పదే మీడియా సాక్షిగా కూడా చెప్పారు, నేను నన్ను రౌడీ అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. మా ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు రౌడీ షీటర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది, అయినా కూడా మా ఫాదర్ రౌడీ షీటరా, మేము రౌడీ బ్యాక్గ్రౌండా, అన్నెసెసరీ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఇలా బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి పదే చెప్పుకొని ఓట్లు అడగడం జరిగింది. ఏదో తప్పో ఒప్పో ఆయన గెలిచారు. మనం అది ఎలా గెలిచారు అనేది కూడా అందరూ చూసిందే. ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఒక సెన్సేషనల్గా అయ్యింది. ఎలా గెలిచాడు, ఎటువంటి ఓట్లతో గెలిచాడు అనేది కూడా తెలుసు, అందరూ చూసిందే. ఎంత అడ్మినిస్ట్రేషన్ అంతా మొత్తం పవర్ అంతా ఉపయోగించి డైరెక్ట్ సాక్షాత్ రేవంత్ రెడ్డియే ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేసి 6-7 సార్లు వచ్చి ప్రచారం చేయడము, అలాగే టోటల్ అడ్మినిస్ట్రేషన్ పవర్ చూపించడము, అలాగే మీకు తెలుసు ఎలా దొంగోట్లు వేయించుకుని గెలిచాడు అనేది కూడా తెలుసు. ఆయనకు కూడా తెలుసు ఇది నా గెలుపు కాదు, ఇది దొంగోట్ల వల్ల గెలుపు అని చెప్పి. నెక్స్ట్ ఎలాగో గెలవనన్న ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుంచి ఉండే నేచరే అది. గతంలో కూడా మేము అందరికీ చెప్తూనే ఉన్నాం, మేము ఇక్కడ లోకల్ బార్న్ బ్రాటప్ అంతా కూడా మాది ఇక్కడ లోకల్. సో మేము కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. బిఫోర్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తాం, ఆ పాలిటిక్స్లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అని మాకు బాగా తెలుసు. బట్ స్టిల్ ఏంటి అంటే పబ్లిక్ కూడా అర్థం కావట్లేదు ఎలా గెలిచాడు అనేది. బట్ స్టిల్ గెలిచాక ఆబ్వియస్గా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ అనే యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వెంగళరావు నగర్ డివిజన్లో 2022 టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 నిధులతో మాగంటి గోపీనాథ్ గారు సివరేజ్ లైన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా స్పెషల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్తో. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అనేవి ఎమ్మెల్యే గారి ఫండ్స్ త్రూ ఒక ₹1 నిధులతో సివరేజ్ లైన్లు వెంగళరావు నగర్లో మరియు జవహర్ నగర్ మసీద్ గడ్డల్లో శాంక్షన్ చేయడం జరిగింది. 2 years బ్యాక్ మా ప్రభుత్వంలో జరిగిన శాంక్షన్ అభివృద్ధి కార్యక్రమం కాబట్టి మేము 1 week బ్యాక్ కాంట్రాక్టర్లు యాక్చువల్గా 2 years నుంచి ఎందుకు చేయలేదంటే వాళ్ళు బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కాంట్రాక్టర్లు అందరూ కూడా మీకు తెలుసు అందరూ స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ బిల్స్ పెండింగ్లో ఉంటున్నాయి, లేకపోతే బిల్స్ రిలీజ్ చేయాలంటే పర్సంటేజ్లు ఇవ్వాలి అనేది జరుగుతూనే ఉంది 2 సంవత్సరాల నుంచి. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ మీడియా సాక్షిగానే చెప్తూ ఉన్నారు. అందరు అసెంబ్లీ దగ్గర స్ట్రైకులు చేశారు, జిహెచ్ఎంసీ దగ్గర స్ట్రైకులు చేశారు. కాబట్టి 2 సంవత్సరాలుగా బిల్స్ పెండింగ్గా ఉన్నాయి, మాకు బిల్స్ రిలీజ్ అవ్వలేదని చెప్పి రీసెంట్గా వాళ్ళు ఇప్పుడు వచ్చి పనులు మొదలు పెట్టడం జరిగింది. 1 week బ్యాక్ 10 days బ్యాక్ పనులు స్టార్ట్ చేయడంతోనే స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వాళ్ళ అనుచరుల్ని పంపించి పనులు ఆపేయమని చెప్పారంట. మాకు చెప్పకుండా, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా పనులు ఎందుకు చేస్తున్నారు అంటే కాంట్రాక్టర్ ఇమీడియట్గా మాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా పనులు ఆపేస్తున్నారు అని. అంటే నేను కూడా చెప్పా ప్రోటోకాల్ ప్రకారం యాజ్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి చెప్పేసిరా, ఆయనకు సంబంధం లేని నిధులు, ఆయనకు సంబంధం లేని బడ్జెట్ ఇది 2022 బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాబట్టి ఆయనకు సంబంధం లేదు అని చెప్పి మీరు చెప్పేసి రండి అంటే, లేదు నేను వస్తా, బడ్జెట్ నాదైనా ఎవరిదైనా కూడా నేను వస్తాను అని చెప్పి చెప్పారంట. ఓకే, సానుకూలంగా, ఎందుకంటే ఆయన లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంబంధం లేని పని అయినా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, మా ప్రభుత్వంలో కేటీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్లు అండర్ పాస్లకి ఆయన వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నట్టు, సరే షో ఆఫ్లు చేసుకుంటారు కదా అన్నట్టు మేము కూడా ఏం పెద్ద పట్టించుకోలేదు, రమ్మని చెప్పాము. నేను కూడా సానుకూలంగా స్పందించాను. దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకొని రమ్మని చెప్పండి, ఏదైతే ఇనాగ్రేషన్ చేద్దాం అనుకుంటున్నారో పైప్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో వచ్చి చేసుకోమని చెప్పండి. మా స్టోన్ బోర్డ్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. మా స్టోన్ బోర్డ్స్ ఉన్నాయి, అలాగే ఎప్పుడైతే శాంక్షన్ అయిందో ఆ డేట్ కూడా మీకు పంపిస్తాను. ఆల్రెడీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చేసిన ఇనాగ్రేషన్ ని మళ్ళీ చేయడం అంటే ఆయనను అవమానించడం. మాగంటి గోపీనాథ్ గారు ఇనాగ్రేట్ చేసిందని మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తున్నారు, అది ఆయన అవమానించడమే కదా అని చెప్పి భావనతో ఇనాగ్రేషన్ కాదు, జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఏమిటంటే చెక్ చేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఏం జరుగుతుంది పనులు అనేది మీరు చెక్ చేసుకోవాలంటే వచ్చి చూసుకోండి, మీరు వచ్చి పనులని
ఇది చూడండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కావాలంటే పనులు జరుగుతున్నప్పుడు ఇన్స్పెక్షన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ దెన్ ఇనాగరేషన్. ఇనాగరేషన్ ఇస్ లైక్ ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు చేసిన ఇనాగరేషన్ మళ్ళీ చేయడం ఏంటి అనే వర్షన్ తప్ప వేరేది కూడా లేదు. అయినా కూడా అది కూడా నేను క్వశ్చన్ చేయలేదు. ఐ డెంట్ ఆస్క్ హిమ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఎందుకంటే మీడియా ముందు నేను ఇప్పుడు మాట్లాడుతున్నా మాట, అది కూడా నేను ఆయన ఏం అనలేదు. వచ్చారు జేసీబీల దగ్గర కొబ్బరికాయలు కొట్టేశారు, ఫోటోలు దిగారు, హంగామా చేశారు, ఏదో వాళ్ళ బడ్జెట్ తీసుకొచ్చినట్టు, వాళ్ళు ఏదో కష్టపడినట్టు, వాళ్ళు ఏదో దాంట్లో అసలు అది ఏం పనో కూడా నాకు తెలిసి ఆయనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మొన్ననే గెలిచారు, మొన్న 3 నెలలు కూడా కాలేదు ఇంకా, అప్పుడే బడ్జెట్లు ఎలా వస్తాయి, ఏ బడ్జెట్లు ఎట్లా వస్తాయి కూడా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి అయినా కూడా వచ్చారు, కొబ్బరికాయలు కొట్టారు, బాగానే ఫోటోలు దిగారు, అంతా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక నేను వెళ్దాం, ఎందుకంటే గతంలో జరిగిన దాడులు తెలుసు, నవీన్ యాదవ్ గతంలో కూడా నా మీద దాడి చేయించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే. అవును, గతంలో నవీన్ యాదవ్ వాళ్ళ అనుచరులే నా మీద అటాక్ చేయించడం జరిగింది ఫిబ్రవరి టైంలో. టార్గెట్ అయింది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు రోడ్ వైండింగ్ ఎఫెక్టెడ్ ఉంది. అది వాళ్ళ ఇల్లు మా డివిజన్కి వస్తుంది. రోడ్ వైండింగ్ ని ఆల్మోస్ట్ 2015 నుంచి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారని చెప్పి నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే అభివృద్ధి కోసం మామూలుగా పబ్లిక్ అభివృద్ధి 2015లో వాళ్ళు ఆల్మోస్ట్ 6 crores అమౌంట్ జిహెచ్ఎంసీ నుంచి డ్రా చేశారు ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ నుంచి. కాబట్టి దాని మీద ఇప్పుడు మీరు తీసుకున్న అమౌంట్కి మనం న్యాయం చేసి, మీరు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఆ స్థలాన్ని అప్పగించాలన్న ఉద్దేశంతో మనం కౌన్సిల్లో మాట్లాడడం, కౌన్సిల్ గురించి దానికి పదే వాళ్ళని కోర్టుని మిస్లీడ్ చేస్తూ రిట్ పిటిషన్స్ వేయడం, దీని మీద నేను ఫైట్ చేస్తున్నానన్న ఉద్దేశంతో వారికి నా మీద గ్రడ్జ్. వాళ్ళ ఇల్లు పగలు కొట్టించామనో లేకపోతే వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నామనో గ్రడ్జ్. నేను అంటుంది మనది కాని ప్రాపర్టీని మనం ఇచ్చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీది అంటే యూ షుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ జిహెచ్ఎంసీ. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఫ్రమ్ డే 1 కూడా. నేను కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా మేము అదే ప్రశ్నిస్తూ ఉన్నా పదే. కాబట్టి వాళ్ళు ఏంటి, వాళ్ళు నేను చెప్తున్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు కబ్జాలు చేసుకుని ఉంటున్నారా, లేకపోతే ఇలా ప్రభుత్వ సొమ్ము తిని మళ్ళీ అదే ప్లేస్లో ఆక్యుపెన్సీలో ఉంటున్నారు. కాబట్టి మేము పదే క్వశ్చన్ చేస్తున్నాను అనేది వాళ్ళ గ్రడ్జ్. కాబట్టి గతంలో కూడా నా మీద దాడులు జరిగినాయి. సరే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఎదురు పడితే ఎందుకు ఇష్యూస్ అని చెప్పి మేము ఒక వైపు వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళిపోయాక కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలాగే ఎందుకంటే ముఖ్యంగా ఈ పని ఏదైతే ఉందో జవహర్ మసీద్ గడ్డలో వర్క్ స్టార్ట్ అవుతుంది. అది మైనారిటీ ఏరియా మొత్తం కూడా 2 మసీదులు ఉంటాయి. కాబట్టి రేపు 17th నుంచి రంజాన్ పవిత్ర మాసం స్టార్ట్ అవబోతుంది. కాబట్టి తొందరగా పనులు ఫినిష్ చేయండి. అలాగనే పబ్లిక్ కూడా కాంట్రాక్టర్స్కి కొంచెం అవైలబుల్లో ఉండి వాళ్ళు ఎలా కావాలంటే అలా చేయించుకుంటారు, పనులు దగ్గరుండి ఫాస్ట్గా పనులు చేపిద్దామని కాంట్రాక్టర్తో మాట్లాడి వెళ్దామనే ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను. అది కూడా ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టేసారి అయిపోయింది అంటే సరే ఓకే అయిపోయింది కదా వర్క్ అని చెప్పి మేము అక్కడ నుంచునున్నాం. జస్ట్ నుంచునున్న దానికి మా దగ్గరికే వాళ్ళు వచ్చారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనుచరులు కొంతమంది వచ్చేసి నుంచున్న చోట్లోనే బెదిరించడాలు మొదలుపెట్టారు. వెళ్ళిపో అని ఇలా చిటికేసేసి వెళ్ళిపో నీ టైం అయిపోయింది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ పీరియడ్ అయిపోయింది అని చెప్పి నన్ను బెదిరించి, నా మీద ఒక లేడీ ఉంది ఒక రూపాని, ఆమె నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం స్టార్ట్ చేసింది. పద బస్సులో పద అని చెప్పి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే మా వాళ్ళు అడ్డుపడ్డారు. ఎందుకు కార్పొరేటర్ మీద ఎందుకు ఇస్తున్నావు, చేయకుండా మాట్లాడొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటేనే బూతులు మాట్లాడడము, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ చేసి అంతా బాగానే ఉంది, పద నువ్వు కూడా పద ఎమ్మెల్యేతో పాటు. మేము కూడా అన్నాం, నేను ఎమ్మెల్యేని ఆపలేదు, ఎమ్మెల్యే గారిని రావద్దని చెప్పలేదు. ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు, చేసిన ఇనాగ్రేషన్ పదే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు, మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, షో ఆఫ్ చేసుకుంటున్నారు. చేసుకోండి, మేము ఎమ్మెల్యే గారిని ఆపలేదు, ఆయన రావద్దని చెప్పలేదు, బస్సులోకి ప్రజలతో మాట్లాడొద్దని చెప్పలేదు, ఇన్స్పెక్షన్స్ చేయొద్దని చెప్పలేదు. మేము మా పని మీద మేము నుంచున్నాం. మీరు ఎలా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారో నేను కూడా నా సర్వీస్ నేను పబ్లిక్ అందించాలని నేను అనుకుంటున్నా. మేము వచ్చి నుంచొని అక్కడ పబ్లిక్తో మాట్లాడుతూ లేకపోతే మా కార్యకర్తలతో మేము మాట్లాడుకుంటే మా ప్లేస్కి మీరు వచ్చి దౌర్జన్యం చేసేసి మమ్మల్ని బెదిరించేసి పంపించేయడము, వెళ్ళిపోండి అని చెప్పడం, ఇది ఎంతవరకు న్యాయం? మేము సరే రండి ఎమ్మెల్యేతోనే మాట్లాడదాం, ఏం జరుగుతుందో మాట్లాడదాం అని చెప్పి వాళ్ళ మనుషులే అన్నారు. సరే అని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మా కార్యకర్తలు ఎక్కువ మంది కూడా లేము, మేము ఒక 5-6 members ఉన్నాం. ఎందుకంటే మేము గొడవకి వెళ్ళాలనేది మా ఉద్దేశం కాదు. గొడవకి వెళ్ళాలనుకుంటే మేము కూడా వందల మంది మేము కూడా తీసుకెళ్తాం. బట్ మన ఏరియా లోకల్ ఏరియా లీడర్స్ ఉంటారు, లోకల్ పబ్లిక్ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు ఒక 5-6 members తప్ప ఎక్కువ మందిని మేము వెళ్ళి హల్చల్ చేయాల్సిన అవసరం లేదు కదా. మేము ఒక 5-6 members ఉన్నాం. వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తుంటే నవీన్ యాదవే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఒక 50-60 మంది అనుచరులతో ముందుకు వచ్చారు. మీకు సీసీ ఫుటేజ్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తా.
50-60 మందితో అనుచరులతో ముందు వచ్చి ఫస్ట్ ఆయనే వేలెత్తి చూపించి ఏమనుకుంటున్నావు, నువ్వు ఉంటావు అనుకుంటున్నావా, ఇక్కడ ఉండాలనుకుంటున్నావా, ఏరియాలో ఎలా ఉంటావో నేను కూడా చూపిస్తా, రేపటి నుంచి చూపిస్తాను నేను అని ఇలా బెదిరిస్తూ మా మనిషిని పక్కన ఒక మనిషి ఉంటే ఇలా ఫస్ట్ ఆయనే చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుని అంటే ఇషారా ఇచ్చారు అనమాట వాళ్ళ మనుషులకి, ఇలా కొట్టండి అన్నట్టు సైగ చేసి ఇలా ఆయన చేయి పట్టుకోగానే వాళ్ళ మనుషులందరూ వచ్చి వాళ్ళని కొట్టేసి ఒక లెఫ్ట్ లేనుంది ఆ లెఫ్ట్ కి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇట్లా నేను ఆయన అంటున్నాడు కదా నేను లెఫ్ట్కి వచ్చాను, వాళ్ళు ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను ఏదైనా పని మీద వెళ్తున్నానంటే మా మనుషుల్ని లాక్కుంటూ తీసుకుని వెళ్ళిపోయి దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకు కొడుతున్నారు అని నేను ఇటు వెళ్ళే లోపు మళ్ళీ నా వెనకాల ఉన్న ఇంకొక మనిషిని ఇటు కొట్టడం మొదలుపెట్టారు. అసలు ఇష్టం వచ్చినట్టు పట్టపగలు మొత్తం పసి పబ్లిక్ అందరూ, పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ప్రకారం లోకల్ పిఎస్ ఉంటారు కాబట్టి పోలీసులు ఉన్నారు, అక్కడ ఎస్ఐ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు. వాళ్ళు పాపం ఆపడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు ముందు జరిగినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ముందు జరిగింది, వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు కానీ ఆగలేదు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు 50-60 మంది ఉన్నారు. యాక్చువల్లీ కానిస్టేబుల్ని కూడా తోసేయడం జరిగింది ఆ దాడిలో, ఆ కానిస్టేబుల్స్ని కూడా తోసేశారు. ఎస్ఐలు ఉన్నారు అక్కడ, అందరూ రికార్డ్ చేశారు, ఏం జరుగుతుందో రికార్డ్ చేస్తున్నారు తప్ప పోలీసులు యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. కాబట్టి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేనే ఉంటే ఎవరేం మాట్లాడతారండి నాకు అంటుంది. ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేనే దాడులు చేపించేస్తూ డైరెక్ట్గా ఎమ్మెల్యేనే చేయి పట్టుకుని కాలర్లు పట్టుకుంటే ఎవరేం మాట్లాడతారు. అక్కడ ఆ బస్సులో పరిగెత్తించి కొట్టడంలో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు సొసైటీలో. అంటే నేను ఇలా రౌడీజం చేస్తా, ఎవరేం చేయలేరు, నన్ను పోలీసులు ఏం చేయరు, వ్యవస్థ ఏం చేయదు, ఎవరు ఇలా మొత్తం అంతా పబ్లిక్ అందరు కూడా చూస్తూ ఉంటారు, నేనేం చేసినా కూడా ఇక్కడ అడిగేవాళ్ళు లేరు అనేనా ఏంటి అసలు ఆ వైఖరి ఏంటో కూడా, మరి ఆ మూమెంట్ ఆ యాటిట్యూడ్ ఏంటో కూడా మాకు అర్థం కాలేదు. ఇట్స్ రియలీ బ్యాడ్ మూమెంట్. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఎప్పుడైనా ప్రజల్లో ఉండి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నెగిటివిటీ వస్తే కూడా దాన్ని ఎలా పాజిటివ్గా మలుచుకోవాలనే దాంట్లో ఉండాలి. కానీ ఇలా ఆయనే దాడులు చేయడానికి ముందుకు వస్తే ఎవరితో చెప్పుకుంటారో, ఎవరి దగ్గరికి వెళ్తారు. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచాడు, జూబ్లీహిల్స్ నాది, జూబ్లీహిల్స్ నా ఇల్లు, ప్రతి ఒక్క మనిషి నా మనిషి, ఇంటి మనిషి అని చెప్పి ఓట్లు అడుక్కున్నప్పుడు 2 నెలలు అవ్వలే గెలిచి, 2 నెలల్లోనే వాళ్ళ నిజస్వరూపం చూపిస్తున్నారు పబ్లిక్కి. వాళ్ళ స్వరూపం వాళ్ళది ఏంటో కూడా అందరికీ తెలుసు. పబ్లిక్ కూడా బాధపడుతున్నారు. నిజంగా మేమంతా బీఆర్ఎస్కి ఓటేసాం, ఎందుకంటే 75,000 ఓట్స్ ఇస్ నాట్ అ జోక్. ఆఫ్టర్ కాంగ్రెస్ రూలింగ్లో ఉండగా కూడా బై ఎలక్షన్లో 75,000 ఓట్స్ మాకు వేసారు అంటే ఇట్స్ డెఫినెట్లీ పబ్లిక్ అందరూ మా వైపు ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైతే దొంగ ఓట్లు వేయించుకున్నారో దాంతోనే గెలిచాడో అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్లను బెదిరించాలి, ఇలా బెదిరిస్తే కాంట్రాక్టర్లు బెదిరిపోతారు, ఆఫీసర్లు బెదిరిపోతారు. మా పైన దాడి చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి ఆయనకి ఏమైనా పర్సంటేజ్లు పెడతారేమో, పర్సంటేజ్లు తీసుకొచ్చి ఇస్తారన్న ఉద్దేశంతో చేస్తున్నాడా? దేనికి అసలు ఇవన్నీ ఏంటి? మేము మా స్థానంలో మేము వచ్చి మేము ఎదురుపడి మిమ్మల్ని ఏమైనా ఆపితే మీరు గొడవ పడ్డారంటే అర్థం. మిమ్మల్ని ఆపని కూడా ఆపలేదు మేము. ఎందుకు మేము ఉన్న ప్లేస్లో ఉన్నదానికి వచ్చి గొడవ చేస్తే వాట్ సార్ట్ ఆఫ్ అంటే యాటిట్యూడ్ ఇట్ ఈస్? ఐ డోంట్ నో. ఏమి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాడు సొసైటీకి? ఇలాంటి అటాక్స్ భయపడుతుందా? డెఫినెట్గా లేదండి. ఇటువంటి అటాక్స్ నాకు చెప్తున్నా కదా, నాకు కొత్త కాదు, గతంలో కూడా చేశారు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నా మీద అటాక్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కనీసం ఏదైతే మా పార్టీ గుర్తుగా దిమ్మలు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా అప్పుడు కూడా నవీన్ యాదవే ఒక 50-60 మందితో నా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే గవర్నమెంట్ పోగానే వాళ్ళ ఇంటి దగ్గర నాకు ఇష్యూ అయింది, వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇష్యూ అయిందో అది కూడా నవీన్ యాదవే చేయించారు. నేను పదే మీకు చెప్తూనే ఉన్నారు. అందరు ఏమనుకుంటారంటే నవీన్ యాదవ్ అనుచరులు రౌడీలు. నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నవీన్ యాదవ్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ క్రిమినల్ నా దృష్టిలో. ఆయనకి ఎట్లా క్రైమ్ నుంచి తప్పించుకోవడం కూడా బాగా తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ అ రియల్ లీడర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ టుడే 164 స్క్వేర్ యార్డ్స్ ఆయన ఎంక్రోచ్ అయి ఉన్నారు. ఇఫ్ ఈజ్ రియల్ లీడర్, నేనేమంటున్నా, నేను ఛాలెంజెస్ చెప్తున్నాను, నువ్వు రియల్ లీడర్ అయితే నువ్వు జిహెచ్ఎంసీలో నువ్వు ఇంకా 164 స్క్వేర్ యార్డ్స్ ఎంక్రోచ్ అయి ఉన్నావు. పబ్లిక్ కోసం ఆలోచించే వ్యక్తి అయితే వాళ్ళ ఇల్లు వాళ్ళు కూలగొట్టుకోవాలి, వాళ్ళ ఇల్లు ఆయనే నుంచుకొని రోడ్ వైండింగ్ చేపించాలి దగ్గరుండి. మేము యాక్చువల్గా ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ రిప్రజెంటేషన్ నేను అదే ఇద్దాం అనుకున్నా, ఫస్ట్ రోడ్ వైండింగ్కి సహకరించండి అని. అదే రోడ్లో రైట్ సైడ్లో ఒక ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ కబ్జా చేసుకుని ఉన్నాడు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టుకుని రెవెన్యూ వాళ్ళ మీద కేసేసి ఉన్నాడు. సో అవి నిజంగా ఇఫ్ ఈజ్ అ రియల్ లీడర్ అండ్ హీస్ వర్కింగ్ ఫర్ పబ్లిక్, నేను అడుగుతున్నా నవీన్ యాదవ్ని, ఇల్లు ఖాళీ చేసి ఫస్ట్ ఆ 164 స్క్వేర్ యార్డ్స్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నారో అది ఇమీడియట్గా జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయండి, రోడ్ వైండింగ్ చేయండి. తర్వాత ఏదైతే ల్యాండ్ కబ్జాలో ఉన్నారో అది రెవెన్యూ కప్ప చెప్పండి, అక్కడ ఏమైనా బిల్డింగ్ కట్టియండి.
లేకపోతే ఒక రూపాయి నిధులు, ఈ రోజు నేను అన్న ₹1,00,00,000 నిధులతో సివరేజ్ లైన్ శాంక్షన్ అయింది. నీకు దమ్ముంటే ఒక 5 లక్షల నిధులైనా వాటర్ బోర్డు నుంచి తీసుకురండి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయి నిధులు లేవు. రేవంత్ రెడ్డి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మా దగ్గర ఏం బడ్జెట్ లేదు, ఎక్కడ ఎవరికి ఏం చేయాలో తెలియట్లేదు, నేను ఇంత వ్యవస్థ నడపాలంటే నాకు అప్పులు కూడా పుట్టట్లేదని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు బడ్జెట్ అనేది మీకే అర్థం కావాలి. కాబట్టి రూపాయి బడ్జెట్ తీసుకురావడం చేత కానీ నవీన్ యాదవ్ ఇలా మనుషుల మీద మా మీద ఇలా దాడులు చేస్తా అంటే మేము భయపడే రకంగా అయితే కాదు. 100% మేము పబ్లిక్ లోనే ఉంటా, ఇంకా ఉంటా. ఏదైతే నా టైం పీరియడ్ అయిపోయింది అంటున్నారు, ఇక్కడ టైం పీరియడ్ లాంటివి ఏమి ఉండవు. ఆయనలాగా 2014లో ఓడిపోయి ఇంట్లో కూర్చోవడం, 2018లో ఓడిపోయి ఇంట్లో కూర్చునే రకం అయితే కాదు. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా, పదవి ఉన్నా పదవి లేకపోయినా మేము నిరంతరం పబ్లిక్ లోనే ఉంటా, పబ్లిక్ కి సేవను అందిస్తూనే ఉంటా. 100% వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తా అన్నారో అవి పబ్లిక్ అందించేంత వరకు మేము పబ్లిక్ వైపే నుంచుని మేము కొట్లాడుతూనే ఉంటాం. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దేదీప్యారావు ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్లో? మళ్ళీ కొట్టబోతుందా? నేను గెలిపోవటం అనేది మన చేతిలో ఉండవండి. 100%గా నా కాన్ఫిడెన్స్ నేను మళ్ళీ గెలుస్తాననే ఉంటుంది. ఎందుకంటే నా సర్వీస్ అనేది నేను అట్లా ఇచ్చాను. 24/7 ఐ వాజ్ ఇన్ పబ్లిక్. నేను పబ్లిక్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉన్నాను. పబ్లిక్ కూడా తెలుసు కాబట్టి పబ్లిక్ ఆశీర్వదిస్తారనే నేను భావిస్తున్నాను. నేను ఏదైతే 5 yearsగా నా సర్వీస్ ఏంటంటే, ప్రభుత్వం ఉన్న 3 సంవత్సరాలు, ప్రభుత్వం లేని 2 సంవత్సరాలు కూడా నేను పబ్లిక్లోనే ఉన్నాను. 3 సంవత్సరాలు ఏదైతే బడ్జెట్లు తీసుకురాగలిగి పబ్లిక్ సర్వీస్ డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో డివిజన్లో నేను చేశాను. అలాగే 2 years నుంచి పబ్లిక్కి కావాల్సిన సమస్యలు ఏదైతే నిరంతరం నీళ్ళ కోసమో, సివరేజ్ల కోసమో, పవర్ కోసమో మళ్ళీ కొట్లాడుకుంటున్నారు, అంటే పబ్లిక్ అడుగుతున్నారో దానికోసం నేను ఫైట్ చేస్తూనే ఉన్నాం. సో నాది రూలింగ్ అండ్ అపోజిషన్ రెండు పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఫైటర్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ విన్. కొత్తగా వచ్చే మహిళలకు పాలిటిక్స్లో దేదీప్యారావు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా మన ఇఫ్ యూ లైక్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, రియల్లీ అంటే దిస్ ఈస్ రియల్లీ ఛాలెంజింగ్ ఫీల్డ్. బట్ స్టిల్ నేను ఏమంటున్నాను, పబ్లిక్ సర్వీస్ చేయాలనేది మన మోటివేషన్. ఫస్ట్ థింగ్ ఈస్ మన మోటివ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ సర్వీస్ ఓరియంటెడ్గానే మనం వెళ్ళాలి. సొసైటీ ఎన్ని మాట్లాడుకున్నా ఏమనుకున్నా కూడా మనం ముందుకెళ్ళాలి. ఎనీ ఫీల్డ్ ఈజ్ అ కాంపిటేటివ్ ఫీల్డ్ అండి. సో ఇట్ ఈస్ అ కాంపిటీషన్ అండ్ ఎవ్రీ డే మనం ఫైట్ చేస్తూనే ఉండాలి టు రీచ్ అవర్ గోల్స్ అండ్ అంబిషన్స్. కాబట్టి నేను ఉమెన్ కానీ, రేపు రాబోయే జనరేషన్ కానీ, యంగ్ జనరేషన్స్ కానీ హూ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్, ఐ విల్ డెఫినెట్లీ వెల్కమ్ దమ్. ఎందుకంటే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మహిళకి మాత్రమే తెలుస్తుంది. ఇంటిని నడిపించే మహిళ సొసైటీని కూడా నడిపించగలిగే శక్తి మహిళకు ఉంటుంది. కాబట్టి మహిళల్ని నేను డెఫినెట్గా ప్రోత్సహిస్తాను. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం 100% వీ విల్ వర్క్ టుగెదర్. చివరిగా ఒక్క మాట చెప్పండి, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఈ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మీద దాడులు జరుగుతున్నాయి, దాన్ని మీరు ఎలా చూస్తారు? చెప్తున్నా కదండి, భయభ్రాంతులకు గురి చేసేది రేవంత్ రెడ్డి గారే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టండి, ఏది కనిపిస్తే అది కొట్టండి అని చెప్పి. మీరు ఒక ఇంటర్వ్యూ చూసి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవారు అనేది ఏదో చూసాను యాక్చువల్లీ, ఏదో ట్రోలింగ్లో. రాజకీయాల్లో రాకపోయి ఉంటే నేను ఒక రౌడీ అయ్యేవాడిని, ఒక ఏదో అవరాగా రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడిని అని ఆయన ఒప్పుకున్నాడు. సో హిస్ నేచర్ ఇస్ దట్. ఆయన యాటిట్యూడ్, ఆయన ఆలోచన అంతకన్నా ఏముండదు. ఏదంటే అవతలోని కొట్టి సాధించాలి, తొక్కి సాధించాలి, కొడతా తొక్కుతా పేగులు బీక్, ఆయన లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది. సో అంతకన్నా మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ నేను అంటుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, ఉద్యమ నేతలు ఉండే పార్టీ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉద్యమం చేసుకుంటూ వచ్చిన పార్టీ. మన రాష్ట్రాన్ని మనం ఇష్టంతో తెచ్చుకున్నాం కాబట్టి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క ఉద్యమ నాయకులు ఎవ్వరికి భయపడేది లేదు. ఇక్కడ పోలీసులు కేసులు పెట్టుకోండి, దౌర్జన్యంగా దాడులు చేపియండి, లేకపోతే ఎంత హింసకైనా గురవ్వండి, మీకు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫేస్ చేయడానికే రెడీ అవుతారు. కానీ వెనుకడుగు వేసే నైజం అయితే బీఆర్ఎస్ పార్టీ కాదు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఎవరు ఎన్ని బెదిరించినా, ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా రాజకీయాల్లో మాత్రం నేను ముందుంటానంటున్నారు దేదీప్యారావు.